నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ జిల్లాల్లో పేదరికం, నిరుద్యోగం అధికంగా ఉన్న తరుణంలో పట్టించుకోకపోవడం తగదు. కేంద్రం, రాష్ట్ర పాలకుల తీరుపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మండిపాటు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్ధరాత్రి 1:30 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభం. మీడియాకు దేవునికడప ఆలయ అర్చకుల వివరాల వెల్లడి. మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలి. ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి డిమాండ్. రాయలసీమ జిల్లాల్లో పేదరికం, నిరుద్యోగం అధికంగా ఉన్న తరుణంలో పాలకులు పట్టించుకోకపోవడం తగదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ జిల్లాల్లో యువత ఉన్నత చదువులు చదువుకున్నారని, కానీ ఉపాధి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాయలసీమ నుంచి 7 ముఖ్యమంత్రులు అయ్యారని, 40 సంవత్సరాల పాటు రాయలసీమ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారన్నారు. రాయలసీమకు పోలవరం, బనకచెర్ల వస్తాయనే నమ్మకం లేదని, ఈ విషయంగా పాలకులు చెబుతున్నదాన్ని ఒట్టి మాటలేనని అన్నారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర విభజన సమయంలో రాయల తెలంగాణ ప్రతిపాదన పెట్టామన్నారు. సత్యనాదేళ్ల రాయలసీమకు చెందిన వ్యక్తి అని, ఆయన సీమలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని మోదీకి తెలియజేయగా మోదీ గుజరాత్కు తరలించే కుట్ర చేశారన్నారు. ఈ విషయంగా సత్యనాదేళ్లతో చంద్రబాబు వెంటనే చర్చించాలన్నారు. గ్రామాల్లో పేదరికం తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం ప్రారంభించగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాన్ని తొలగించడం అన్యాయమన్నారు. మొదటిది రాయలసీమ జిల్లాల్లో ఉన్న నిరుద్యోగం, రెండవది రాయలసీమ జిల్లాల్లో ఉన్న పేదరికం. ఈ రెండు విషయాల గురించి మాట్లాడేదానికి మీ ముందుకు రావడం జరుగుతాం. రాయలసీమ పాత జిల్లాలు 4: కడప, చిత్తూరు, అనంతపూరు, కర్నూలు పాతవి. ఈ 4 జిల్లాల పరిస్థితి నిరుత్సాహంగా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగుల్లో తినేదానికి తిండి లేదు, ఉండేదానికి సరైన వసతులు లేవు, తల్లిదండ్రుల పైన ఆధారపడి బతకాల్సి వస్తూ ఉంది. వయసు వచ్చిన బిడ్డలకు కూడా దాదాపుగా 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 7 మంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ జిల్లాల నుంచి. చిత్తూరు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు, రాజశేఖర్ రెడ్డి కుటుంబం 11 సంవత్సరాలు, దామోదరం సంజీవయ్య, విజయభాస్కర్ రెడ్డిలు దాదాపుగా 4 సంవత్సరాలు, నీలం సంజీవ్ రెడ్డి దాదాపు 40 సంవత్సరాల పాటు రాయలసీమ జిల్లాల్లో ముఖ్యమంత్రులు వచ్చారు. లక్షల మంది చదువుకొని ఉన్నారు. ఈ లక్షల మందికి ఉద్యోగాలు రావాలంటే మార్గం ఏంది? లక్షల మంది రైతులు ఉన్నారు. అది ఏదో పోలవరం వస్తుంది, బనకచెర్ల వస్తుంది, ఇవన్నీ నాకైతే నమ్మకం లేదు. వస్తాయి, ఎవరికి కొంతమంది కడుపులు నింపేదానికి వస్తాయి పెద్ద పెద్దోళ్ళకి, కానీ పేద రైతుకి ఇది సహాయం జరగదు. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాయల తెలంగాణ అనే ఒక ప్రపోజల్ నేను పెట్టాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ముందు. నన్ను ఆయన చెప్పాడు మ్యాప్లు గీయమన్నాడు. నేను గీయించాను శ్రీకాళహస్తిలో. క్యాబినెట్లోకి వెళ్ళింది రాయల తెలంగాణ అనేది. ఎందుకు చేశాను అని అంటే 42 లోక్సభ సీట్లు ఉన్నాయి మనకు. అటు 21, ఇటు 21 అని చెప్పాను సరిపోయేటట్టుగా. మన్మోహన్ సింగ్ చాలా బాగుంది నీ ఆలోచన అన్నాడు. మరి మ్యాపులు గీసి క్యాబినెట్లోకి నేను పెట్టించాను, సైగ్గా పెట్టించాను. ఇది జైపాల్ రెడ్డి అని ఒక ఆయన దీన్ని చెప్పాడు కేసీఆర్కు. ఎట్టో ఆయనకు తెలిసింది. పోయి సోనియా గాంధీ దగ్గర పోయి చేతులు పట్టుకొని
అమ్మా నన్ను రాయలసీమ తెచ్చి తెలంగాణ కలిపితే నేను తట్టుకోలేనమ్మా వాళ్ళ ముందు. ఇది వద్దు తల్లి, నువ్వేం చెప్తే చేస్తానని ఆ అమ్మకి ఏం చెప్పాడో తెలియదు. మొత్తానికి రాయలసీమ జిల్లాలని తీసేసి పొట్టి తెలంగాణ చేసుకున్నారు. తెలంగాణ వాళ్ళు తెలివైన వాళ్ళు. మరి రాయలసీమలో ఏమున్నాయి? రాళ్ళు తప్పించి ఏమున్నాయిడా? ఎట్ట బతకాలా? ఎప్పుడు వస్తాయి పోలవరం నీళ్లు, బనకచెల్ల నీళ్లు, తెలుగు గంగ నీళ్లు? వచ్చానా ఇంకొక 100 సంవత్సరాల్లో. మా చంద్రబాబు నాయుడు బాగా చెప్తుంటాడు, బనకచెల్ల తీసుకొస్తాను, శత్రుచెల్లని తీసుకొస్తానని. వచ్చి మాటలే ఎన్ని జరగవు. జరిగేదానికి కూడా ఒక 100-200 సంవత్సరాలు పడతాయి, అడ్డాలు వస్తాయి, పోతాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే రాయలసీమ బిడ్డ, రాయలసీమలోనే పుట్టి పెరిగినటువంటి బిడ్డ. వాళ్ళమ్మది రాజంపేట, వాళ్ళ నాయనది అనంతపూర్లో తాడిపత్రి. వాళ్ళ నాయన పేరు యుగంధర్, ఒక IAS ఆఫీసరు. ఆయన తిరుపతిలో చదువుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు రాజంపేటలో. తల్లిదండ్రులకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు సత్యనాదెళ్ళ. ఈ 7 మంది ముఖ్యమంత్రులు చేయలేని పని ఒక్క బిడ్డ చేయగలడు. రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ, తిరుపతిలో మరి తిరుగుతున్నటువంటి బిడ్డ, రాజంపేట తల్లి, తాడిపత్రి తండ్రి, వాళ్లకు పుట్టినటువంటి బిడ్డ మైక్రోసాఫ్ట్కు ఈరోజు పెద్ద అధిపతి అయ్యాడు. 10 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలి అని అనుకుంటున్నాడు. 10 లక్షల కోట్ల రూపాయలు. దానివల్ల దాదాపు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంతకంటే వేరే మార్గమే లేదు. ఆయన వచ్చి ప్రధానమంత్రిని కలిశాడు, మోడీ గారిని కలిశాడు. కలిసి నేను 10 లక్షల కోట్ల రూపాయలను నేను ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను అనగానే ఎత్తుకున్నాడు మోడీ. అరే వచ్చిందిరా మంచి ఛాన్స్ అన్నాడు. ఆయన గుజరాత్కు తీసుకోబోవాలనుకుంటున్నాడు. అందుకే నేను ఈరోజు కడపకు వచ్చాను, మిమ్మల్ని అందరినీ కొంత మేలుకొల్పేదానికి. ఈరోజు RSS భగవత్తో కూర్చొని ఆయన ముచ్చట్లాడుతున్నాడు తిరుపతిలో. RSS ఎన్టీ రామారావు మర్చిపెట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు RSS జస్టిస్ ఆయన భగవత్తో, మోహన్ భగవత్తో కూర్చొని ముచ్చట్లాడుతున్నాడు సంస్కృత విద్యాపీఠంలో ఇదే సమయంలో. అందుకే ఇదే ఆయన అక్కడ కూర్చొని ఉంటే నేను ఇక్కడ కూర్చుని దానికి వచ్చాను. ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, నువ్వేమో మోడీకి సహాయం చేస్తున్నావు, RSSకు సహాయం చేస్తున్నావు, ఎన్టీ రామారావుని మర్చిపోయావు. ఇప్పుడు మోహన్ భగవతుని కానీ ఆయన మేలుకొలుపు చేసుకో, వాళ్ళిద్దరు తెలుసుకుంటున్నారు. ఏంటంటే మరి RSS ఐడియాలజీ ఏందో తెలుసుకునేదానికి వచ్చి ఉన్నారు వాళ్ళంతా. మేము ఒక సంస్కృత విద్యాపీఠాన్ని తెచ్చి ఆడ పెడితే కాంగ్రెస్ పార్టీ మరి ఆ విద్యాపీఠాన్ని RSS విద్యాపీఠంగా మార్చుకునేదానికి వచ్చి ఉన్నారు RSS అధినేత మరి మోహన్ భగవత్. దానికి సపోర్ట్ చేసేదానికి చంద్రబాబు నాయుడు వచ్చున్నాడు. ఓ చంద్రబాబు నాయుడు, నీ RSS బీజేపీని పక్కన పెట్టి మైక్రోసాఫ్ట్తో మాట్లాడు, సత్యనాదెళ్లతో. నాకు కూడా ఆయన తెలుసు, నేను కూడా ఫోన్ చేస్తాను ఈరోజే. తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు కడపలో, రాజంపేటలో పెట్టుకో, తాడిపత్రిలో పెట్టుకో, లేకుంటే నీకు వచ్చిన దగ్గర చిత్తూరులో, నీ కుప్పంలో కూడా పెట్టుకో. వారికి పెట్టుబడులు మాత్రం మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు గుజరాత్కు పోయేదానికి వీలే లేదు. మరి భారతదేశంలో తప్పనిసరిగా రాయలసీమ బిడ్డ సత్యనాదెళ్ళ రాయలసీమ జిల్లాల్లోనే పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు వెంటనే ఈరోజు సాయంకాలమే నువ్వు మోహన్ భగవత్ RSS వాళ్ళ పక్కన పెట్టేసి వెంటనే ఫోన్లో మాట్లాడు సత్యనాదెళ్లతో. నేను కూడా మాట్లాడతాను, నాకు కూడా ఆయన తెలుసు. అందుకొరకే 20 సంవత్సరాల నాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదరికాన్ని గ్రామీణ ప్రాంతాల్లో తీసేసేదానికి
మహాత్మా గాంధీ గారి పేరు మీద ఎన్రేగా అని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ స్కీమ్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఉద్దేశం ఏంటంటే కాస్తో కోస్తో పేదరికాన్ని తీసేయాలి, ఆకలిని తీసేయాలి, ప్రతి ఒక్కరికి ఏదో పని పెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మొన్న పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టారు వాళ్ళు. ఆ బిల్లు ఏంటంటే మహాత్మా గాంధీ పేరు తీసేశారు. దీన్ని బట్టి బాగా తెలుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ అంటే పడదు తీసేసి తీసుకొచ్చారు. దీన్ని నేను ఖండిస్తున్నాను, భారతీయ జనతా పార్టీ వైఖరిని. మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, అలాగే మరణించిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అడిషనల్ కార్మికుల జీతాల పెంపుతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రిటర్న్ మాస్టర్ ఎత్తివేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల నివాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పర్మనెంట్ కార్మికులతో చేస్తున్న వారికి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఉద్యోగాలు, చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు, చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు, పెండింగ్ వేతనాలు, పెండింగ్ వేతనాలు, పెండింగ్ వేతనాలు, 2 సంవత్సరాలు అవుతున్న చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇకపోవడము, 5 సంవత్సరాలు అవుతున్న చనిపోయిన కార్మికుల ఉద్యోగం ఇకపోవడము. నగరపాలక సంస్థలో అనేక సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మికులు ప్రమాదశాత్తు మరణిస్తే వారికి ఆ కుటుంబాలలో తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలనే స్పృహ ఈ నగరపాలక సంస్థకు లేదనేది ఈ సందర్భంగా సిఐటిగా మేము హెచ్చరించుకున్నాం. ప్రధానంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఒక మేయర్ మీద ఇక్కడ సమస్యలు ఉన్నాయి, ఆయన తొలగిస్తే హడావుడిగా 3 నెలల కాలం ఉన్న సందర్భంలో కూడా నూతన మేయర్ని ఎన్నుకోవడానికి ఎంత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడున్న పాలకవర్గం కానీ ప్రాధాన్యత ఇస్తుందో, సంస్థను నమ్ముకొని పనిచేస్తున్న వారికి, పారిశుద్ధ్య కార్మికుల్లో కానీ ఇంజనీర్ సెక్షన్లో మరణించిన కార్మికులకు ఆ కుటుంబాలు వీధిన పాల్పడితే ఆ కుటుంబాలలో తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం కోసం కూడా వీళ్ళు కృషి చేయలేదంటే వీళ్ళ పని ఏ విధంగా ఉండేదని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 12 మంది రోడ్డు ప్రమాదాలలో ఇట్లా మరణించిన వారి కుటుంబాలలో ఎవరికి కూడా కార్యనిర్వహణ కింద ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ నగరపాలక సంస్థ చూస్తున్నది. అట్లాగే ఈ మధ్యకాలంలోనే రిటైర్డ్ అయిన వారందరికీ కూడా 7 నెలల వేతనాలకు సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నది. కోవిడ్ సందర్భంలో ఎవరైతే అడిషనల్ కార్మికులుగా పనిచేసినారో వాళ్ళందరూ కూడా వేతనాలు ఇవ్వకుండా గత 2 నెలల నుంచి కూడా వేతనాలు ఇవ్వకుండా పెండింగ్లో పెడుతోంది. నగరపాలక సంస్థలో వీరందరూ కూడా పని బాగుంటేనే మీ అందరూ కూడా స్వచ్ఛ భారత్ కింద కానీ మంచి అవార్డులు కానీ ఇవన్నీ కూడా తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను చాలా చిన్నచూపు చూస్తున్నారని సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. రెండోది, కొత్తగా ఒక టెండర్ను తీసుకురాబోతున్నారు. అదైతే ఒక ట్రయల్ రన్గా నెల్లూరు జిల్లాలో ఒక ప్రయత్నం చేశారు. అక్కడ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేసుకుని ఆ టెండర్ విధానాన్ని రద్దు చేశారు. పనికి సంబంధించిన టెండర్ కూడా ఇక్కడ కూడా తీసుకురావడం కోసం నగరపాలక సంస్థ ఆలోచిస్తుంది. అలాంటి ప్రయత్నాలు చేస్తే సిఐటిగా మేము తిప్పికొడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పెండింగ్ ఉండే వేతనాలు అట్లాగే పీఎఫ్ ఈఎస్ఐ అనేది కూడా చాలా తీవ్రంగా ఇక్కడ సమస్య ఉంది. ఆ సమస్య కూడా తక్షణం పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దాదాపు 5 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ అధికారులు కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ అనేక రూపాలలో చనిపోయిన కార్మికుల ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతవరకు ఎవరు పట్టించుకొని పాపాన పోవడంలే. ఈరోజు మేము ఆందోళన చేస్తేనే ఆ ఫైల్ మూవ్ చేస్తారు. మేము ఆందోళన చేస్తేనే మా సమస్య మీ సమస్యలు ఉన్నాయని చర్చల రూపంలో మాట్లాడతారు. అయితే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే రూపంలో ఈరోజు జరగడంలే. ఇదే ఏ వర్కర్కి సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీగా ఉండే వాళ్ళ పోస్టులు అయితే వాళ్ళకి ఇచ్చేదానికి, కొత్త వాళ్ళకి ఇచ్చేదానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ చనిపోయిన కార్మికుల కుటుంబాలు 12 మంది ఇంజనీర్ సెక్షన్లో, అట్లాగే పారిశుద్ధ కార్మికులలో చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. అట్లాగే పెండింగ్ ఉండే వేతనాలు మేమేం అడుగుతున్నాం, అయ్యా ఎక్కువ మంది మేము అందరం దళితులము, ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళం, మున్సిపల్ కార్మికులు అనేక మంది క్రిస్టియన్ పండుగ చేసుకునే వాళ్ళము, అట్లాగే సంక్రాంతి రాబోతుంది. పెండింగ్ అంటే
యాడో ఉంది, ఆన్లైన్లో ఉంది, పెండింగ్ ఉందని చెప్తాడు. మాకేం అవసరం? ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇదే ఆఫీస్ స్టాఫ్కి జీతాలు పడడం లేదా? ఇదే కమిషనర్ గారికి జీతాలు పడడం లేదా? ఇదే కలెక్టర్ గారికి జీతాలు పడడం లేదా? వాళ్ళు ఎవరు పట్టించుకోరు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో ఏ ఒక్క అభివృద్ధి పని జరగకపోగా అభివృద్ధి విషయంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. గోపవరం గ్రామ పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఎంజీఎన్ఎస్ఆర్ నిధులతో 13 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డిలు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సమస్యలు ప్రభుత్వానికి ఎన్ని ఉన్నా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమల్లో ఉన్నాయన్నారు. ప్రొద్దుటూరులో మురుగునీటి వ్యవస్థకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపినట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. త్వరలోనే మురుగునీటి వ్యవస్థను రోడ్ల నిర్మాణాలు చేపట్టి అతి త్వరలోనే ప్రొద్దుటూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ప్రతి చోట కూడా వాళ్ళు కూడా చెప్పడం ఏమంటే సంక్రాంతికంతా కూడా గుంతలు లేని రోడ్లు కావాలా అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు సంబంధించి హౌసింగ్ బోర్డు ఏరియాలో కానీ, గోపురం పంచాయతీలో ఉన్నటువంటి మిగతా ఏరియాలో కానీ వీలైనంత వరకు ఎక్కువ రోడ్లు నిర్మాణం జరగాల, అదేవిధంగా కాలువల నిర్మాణం జరగాల, వీధి రేట్లు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక అభిప్రాయంతో ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఈ రోజు ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో 13 లక్షల రూపాయలతో వచ్చేసి ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీనికన్నా ముందుగా వారం క్రితమే ఇంకొక 2 సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేసినారు. మరి ఇంకా అవసరమైతే ఉంది కాబట్టి NRGS లో ఫండ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఏరియాలో ఉన్నటువంటి వాటికి అంతా కూడా ఒక రూపం తీసుకొని రావాలనేటువంటి ఒక అభిప్రాయంతో నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా, అదేవిధంగా వాళ్ళ కుమారుడు కొండారెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు రాఘవరెడ్డి గారు, వీరందరి ఆధ్వర్యంలో కూడా సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం తీసుకొని పోవాలా, ప్రజలకు ఇబ్బంది కలుగజేయకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ముందుకు పోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కూడా మొన్న కూడా గోపురం పంచాయతీలో వచ్చేసి చాలా రోడ్లు టేకప్ చేశారు. ఈ రోజు ఇక్కడ 13 లక్షల రూపాయలతో వచ్చేసి ఇక్కడ హౌసింగ్ బోర్డులో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇంకా కొన్ని NRGS పనులు వచ్చినాయి. ఆ పనులు కూడా తొందరగా మొదలు పెడతారని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు హౌసింగ్ బోర్డులో NRGS ఫండ్స్ కింద 8 లక్షల రూపాయలు, గ్రామ పంచాయతీ నుంచి ఒక 5 లక్షల రూపాయలు పెట్టి ఈ మొత్తం ఎదురుగా చూస్తున్న రోడ్డు, హౌసింగ్ బోర్డులో ఒక రోడ్డును పూర్తిగా, అంటే అంతకుముందు ఒక రోడ్డు ఉంది, దాన్ని ఇంకా వైడెన్ చేసి పూర్తి రోడ్డును చేయడానికి 13 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ ఈరోజు భూమి పూజ జరిగింది. గత ప్రభుత్వంలో యాడనే కానీ ఒక తట్ట రోడ్డుకు మట్టి పోసిన సందర్భం కూడా లేకుండా, ఏ ఫండ్స్నే కానీ ఉపయోగించకుండా, ఏ అభివృద్ధికి నోచుకోకుండా జరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఆర్థిక సమస్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. అయినా కూడా వివిధ రకాల రూపంలో అభివృద్ధి పనులు మెల్లమెల్లగా జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లు కూడా అంతకుముందు ఏంటంటే కాంట్రాక్టర్లు వేస్తే వేయడానికి కూడా భయపడుతున్నారు, బిల్లులు రావు అని చెప్పి. వేసిన కాంట్రాక్టర్లు అల్లవలచ్చమని అంటున్నారు బిల్లులు రాక. సరే, ఇప్పుడు కూడా కొంత కష్టంగానే ఉంది, కానీ కనీసం 4 నెలలకో 5 నెలలకో బిల్లు వస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా అభివృద్ధి పనులకు మెల్లమెల్లగా చేసుకుని అన్ని రోడ్లను బాగుపరుస్తాము. ఇవి కాకుండా సమగ్రమైన మురుగునీటి వ్యవస్థను కూడా మనం డెవలప్ చేసుకునేదానికి ఒక ప్రపోజల్ ఇచ్చినాము రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బు లేదంటున్నారు. అయినా దానికి రకరకాల మార్గాలను మనం అన్వేషించి స్వయంగా కొంత ఫండ్స్ మనం రైజ్ చేసుకొని వాటిని ఉపయోగించి పూర్తి మురుగునీటి వ్యవస్థ, రోడ్లు అన్ని బాగుపరుచుకొని ప్రొద్దుటూరు పట్టణాన్ని మంచిగా సుందరీకరించుకొని, అంటే సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకునేదానికైతే తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు పొందాలని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు వారు మీడియా ముఖంగా భక్తులకు పలు సూచనలు చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష పూజలు నిర్వహించాలని టీటీడీ వారు నిర్ణయించారని, అందులో భాగంగా అర్ధరాత్రి 1:30 గంటల నుంచి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించామన్నారు. రాత్రి 12 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆరాధన, ఇతర విశేష పూజలు నిర్వహించి 1:30 గంటలకు గరుడ వాహనంపై వైకుంఠ ద్వారం వద్దకు స్వామివారు చేరుకుంటారన్నారు. అప్పటి నుంచి ఉదయం 11:30 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. అలాగే తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో ఆన్లైన్ టికెట్లు ఉన్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారని, దర్శనం టికెట్ లేని వారికి జనవరి 2 నుంచి క్యూ లైన్లోకి అనుమతిస్తారని వారు తెలిపారు. భక్తులు ఈ విషయంగా టీటీడీ వారికి సహకరించాలని వారు కోరారు. కాంతాయ కళ్యాణ నిదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 30/12/2025 నందు ఉత్తర వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈసారి ప్రత్యేకంగా భక్తుల కోసం స్వామివారి దర్శనం రాత్రి 1:30కే ఏర్పాటు చేసినారు. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాము. ఆ రోజు 12 గంటలకు ఆలయం ద్వారాలు తెరిచి ప్రాతకాలారాధన ఇవన్నీ ముగించుకొని 1:30కు ఉత్తర ద్వారం దగ్గరికి గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేస్తాము. కావున భక్తాదులందరూ మధ్యాహ్నం 11:30 వరకు ఉత్తర ద్వారం దగ్గర స్వామివారు వేంచేపు ఉంటుంది. తరువాత టౌన్ ఉత్సవం ఉంది. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశ్వర. దేశ రాజకీయాలలో సిపిఐ 100 ఏళ్ల ప్రజాప్రస్థానం గర్వించదగిందని, పేదల పక్షాన సిపిఐ సాగించిన అలుపెరగని పోరాటాల ఫలితంగా పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు ఒనగూరాయని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. సిపిఐ 100 ఏళ్ల వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు పలు ప్రాంతాలలో పాటు పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26 ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలంటూ పిలుపునిచ్చినటువంటి పార్టీ అన్నారు. సిపిఐ పేదల భూముల కోసం, భుక్తి విముక్తి కోసం పోరాటాలు చేసిందన్నారు. బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు, భూ సంస్కరణ చట్టం సాధించిందని తెలిపారు. స్వాతంత్రానంతరం కూడా సిపిఐ కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేసిందని తెలిపారు. కమ్యూనిస్టుల సహకారంతో నాటి ప్రభుత్వం తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్ర ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన హామీలను, నిధుల కేటాయింపులను, సెయిల్ ప్రభుత్వ రంగ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం మోకాలడ్డడం, రాష్ట్రంలోని ప్రభుత్వాలు వంతపాడడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ 100 ఏళ్ల వార్షికోత్సవం ప్రజాప్రస్థానం స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు ప్రజలు సమాయత్తం కావాలన్నారు. ఈ క్రమంలో 2026 జనవరి 18న ఖమ్మంలో జరిగే జాతీయ స్థాయి సిపిఐ 100 ఏళ్ల ముగింపు ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో వాడవాడల జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడమే కాకుండా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా 100 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా
సిపిఐ శ్రేణులు అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క వార్షికోత్సవాలను నిర్వహించుకుంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో దేశ స్వాతంత్ర్యం కోసం, దేశంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం, అణచివేత దోపిడీకి వ్యతిరేకంగా సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగినటువంటి వీరోచిత పోరాటాలలో అగ్రభాగాన్ని నిలబడినటువంటి ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భూములను కట్టబెట్టడంలోనే భాగంగానే ఇవాళ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేస్తూ ఉంది. ఆపరేషన్ కగారు పేరుతోటి అటవీ సంపదను కొల్లగొట్టడానికి, ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి, ఆదివాసీల పైన మావోల పేరుతో యుద్ధం ప్రకటిస్తున్నా అని చెప్పి, అంతిమ యుద్ధం అని చెప్పి ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఇవాళ వనరులను కొల్లగొట్టడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి నేపథ్యము, అధికార పార్టీ నేతల జోబులు నింపడానికి కావలసిన ప్రయత్నం సాగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రానున్నటువంటి రోజులలో పేదల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం, సామాన్య ప్రజల కోసం, విద్యార్థి, యువజన, శ్రామిక, మహిళా, మైనారిటీ, మధ్యతరగతి కుటుంబాల కోసం, దళిత బడుగు బలహీన వర్గాల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, కనీస వేతన చట్టాల కోసం, పని గంటల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలే ఏకైక ఎజెండాగా పనిచేయడానికి సిపిఐ వార్షికోత్సవాలు వేదిక కానున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జిల్లాలోని వేంపల్లి పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోటంశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ధనుర్మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్ అమ్మవారిని మీనాక్షి దేవిగా, ఉత్సవ విగ్రహ అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయంలో సూర్యోదయానికి ముందు ఏకావర్తి, ద్వితీయవర్తి, తృతీయవర్తి, పంచావర్తి, నక్షత్ర కుంభహార్లతో పూజలను నిర్వహించారు. ధనుర్మాసంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. అలాగే వాసవి మాతను పల్లికలో కూర్చోబెట్టి భుజాల మీద ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించామన్నారు. వేంపల్లె పట్టణ ఆర్యవైశ్య మహిళలు లలితా సహస్రనామాలు, వాసవి అష్టోత్తర నామావళి పారాయణం చేశారు. ధనుర్మాస పూజలు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు రాయవరం సుబ్బు, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పర్యవేక్షణలో కొనసాగాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ జిల్లాల్లో పేదరికం, నిరుద్యోగం అధికంగా ఉన్న తరుణంలో పట్టించుకోకపోవడం తగదు. కేంద్రం, రాష్ట్ర పాలకుల తీరుపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మండిపాటు.
ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అర్ధరాత్రి 1:30 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభం. మీడియాకు దేవునికడప ఆలయ అర్చకుల వివరాల వెల్లడి. మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలి. ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.